వారణాసి నుంచి అయోధ్య ప్రయాణం ప్రస్తుతం రాత్రి 12 గంటల సమయం. విపరీతమైనటువంటి మంచుతో కొనసాగుతున్నటువంటి ప్రయాణం. వారణాసి దర్శనం తర్వాత అయోధ్య ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం గమనించవచ్చు, అసలు రోడ్డు ఏమాత్రం కూడా కనపడకుండా డిప్పర్ల సహాయంతో వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఈ విధంగా వైపర్లు కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అయోధ్య ప్రయాణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం రాత్రి 1:30 అవుతుంది. కాశీ నుంచి అయోధ్య ప్రయాణం జరుగుతూ ఉంది. సో విపరీతమైనటువంటి మంచు కురుస్తూ ఉంది ఇక్కడ. సో డ్రైవర్లు చాలా జాగ్రత్తగా డిప్పర్లు వేసుకుంటూ గమనిస్తూ ముందుకు కదలాల్సిన పరిస్థితి అనేది ఉంది. చాలా విపరీతమైనటువంటి మంచు కురుస్తూ ఉంది ఇక్కడ. ఈ ప్రదేశాన్ని మనం పరిశీలించినట్టయితే అతి శీతలంగా ఉంది. స్వెటర్ల సాయం ద్వారానే మనం బయటికి రావాల్సిన పరిస్థితి. ఇక స్వెటర్లు లేకపోతే మాత్రం అతి కష్టమే. సో మనం ఇక్కడ గమనించవచ్చు పరిస్థితి. ఇక్కడ చాలా ఘోరమైనటువంటి చలి ఉన్నది. ప్రదేశం మీరు చూడవచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ దగ్గర వాహనాలు అందరూ ఆపుతున్నారు. వాళ్ళు నడపకపోవడం వల్ల డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారిపోయింది. మంచు కురవడం వల్ల డ్రైవింగ్ చేయలేకపోతున్నారు డ్రైవర్లు. కాబట్టి కొంతసేపు ఆపుతున్నారు వెహికల్స్. ఆపి నెమ్మదిగా 20-30 స్పీడ్ మాత్రమే వెహికల్ ముందుకు నడపగలుగుతుంది. సరయూ నది అయోధ్య ధామ్ లోకి ప్రవేశించడం జరిగింది. ప్రస్తుతం అయోధ్య ధామ్ సరయూ నది తీరానికి చేరుకోవడం జరిగింది. సరయూ నది మనము పరిశీలించినట్టయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతం అయోధ్య ధామ్ సరయూ నది తీరం మనం గమనించవచ్చు. భక్తజన బృందంతో నిండిపోయినటువంటి సరయూ నది. ఇంకా బోటింగ్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంది. బోటింగ్ మనం గమనించవచ్చు. చాలా వివిధ రకాల బోట్లు అనేవి మనం గమనించవచ్చు. దర్శనం కోసం ఇక్కడ స్నానఘట్టాలు ముగించుకొని ఇక శ్రీరామచంద్రుని దర్శనం నిమిత్తం ఇక ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. అయోధ్య ధామ్ లోపల రామచంద్రుని దర్శనం కోసం ప్రయాణిస్తూ ఉన్నాం. అలంకరణ చూడండి. శ్రీరామచంద్రుని ద్వారం వద్ద మనం అలంకరణ గమనించవచ్చు. చాలా చక్కగా చేశారు అలంకరణ. చాలా చాలా అద్భుతంగా చేశారు. ఇంకా క్రౌడ్ విషయానికి వస్తే కూడా చాలా కొద్దిగా ఎక్కువనే ఉంది. రామ మందిర్ దగ్గర మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా అద్భుతంగా అలంకరణ చేశారు శ్రీరామచంద్రుని. మిత్ర బృందం रघुवर की धुन में प्रभु के भजन में तूने तो दुनिया भुलाई, परछाई बन के मन और वचन से रघुवर के तुम ही सहाय, सदा मुख पर राम गुण गान।